ఏపీలో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు గంట పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, స్థలం, తేదీ వంటి అంశాలపై చర్చించారు. రేపు ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చించారు. అంతకుముందు చంద్రబాబు రాక సందర్భంగా పవన్తో సహా ఆయన సతీమణి అన్నా కొనిదెల, తనయుడు అఖీరానందన్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు గంట పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, స్థలం, తేదీ వంటి అంశాలపై చర్చించారు. రేపు ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చించారు. అంతకుముందు చంద్రబాబు రాక సందర్భంగా పవన్తో సహా ఆయన సతీమణి అన్నా కొనిదెల, తనయుడు అఖీరానందన్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పూర్తి అప్డేట్ ఇస్తారు. రామారావు, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించిన వివరాలు? స్వామి, సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిన కూటమి అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయానికి ఈ రోజు సాయంత్రం వెళ్లారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ సుమారు ఒక గంట సేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లారు. జనసేన కార్యాలయంలో చంద్రబాబు వెళ్లేసరికి పవన్ కళ్యాణ్ అక్కడ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెంటనే సమావేశాన్ని ప్రసంగాన్ని ముగించుకొని నేరుగా వెళ్లి చంద్రబాబుని సాదరంగా స్వాగతించడమే కాకుండా ఆయన సతీమణి చంద్రబాబుకి స్వాగతం పలికారు. అదేవిధంగా తనయుడు అఖీరానందన్ తో పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి చంద్రబాబు పాదాభివందనం చేయించారు. చంద్రబాబుకి పూలమాల వేసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అదేవిధంగా తన సతీమణి అన్నా కొనిదెలతో కూడా ఆయనకు స్వాగతం పలికించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య దాదాపు గంట సేపు భేటీ జరిగింది. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో వచ్చిన స్థానాలు, లభించిన మెజారిటీలు, వీటిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఇరువురు నేతలు కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, ఎక్కడే ప్రమాణ స్వీకారం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు. అయితే రేపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఉండటంతో సాయంత్రం 4 గంటలకి సమావేశం ఉంటుంది అని తెలియటంతో ఇరువురు నేతలు కూడా ఉదయం 12 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్లాలి అని చెప్పి భావిస్తున్నట్టు సమాచారం అందింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన రేపు ఢిల్లీలో ఉంటుంది అని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఎల్లుండి టీడీఎల్పీ భేటీ ఉంటుందని ముందుగా అనుకున్నప్పటికీ ఎల్లుండి అమావాస్య కావటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చేసరికి ఎల్లుండి అవుతుంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. అందువలన ఆ ఇరువురు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు టీడీఎల్పీ సమావేశం నిర్వహించాలి, ప్రమాణ స్వీకారం ఎక్కడ నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కూడా 3 పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి భావిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అంటే రాయలసీమలో గాని, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు, అదేవిధంగా జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలుపు, బీజేపీకి 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపు, వీటన్నిటిపై కూడా చర్చించారు. లోక్సభ స్థానాల గెలుపుకు సంబంధించి కూడా కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు ఏ ఆశలతో అయితే కూటమి పక్షాలను గెలిపించారో తప్పనిసరిగా వారి ఆశలు నెరవేరే విధంగా ముందుకు సాగాలి అని చెప్పి, అదేవిధంగా ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే విధంగా మొదటి సంతకం దేనిపై చేయాలి, రెండో సంతకం దేనిపై చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇచ్చిన హామీలను కూడా ఒకసారి గుర్తు చేసుకొని వీటన్నిటిపై కూడా ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా ఇరువురు నేతలు నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందింది. Right, Ramaru. Thanks for the update.